నమస్తే, వెల్కమ్ టు కిరెట్ టీవీ న్యూస్. ఎక్కడికి వెళ్ళినా ఒక అనుభవం, ఎక్కడికి వెళ్ళినా ఒక అద్భుతం. ఇది ఆయనకు మాత్రమే సొంతం. ఏమని పిలవాలి ఆయన్ని? ఉప్పాడలో గొప్పోడు అని పిలవాలా, లేకపోతే రాజోలులో రాజయ్య అని పిలవాలా, లేకపోతే చిత్తూరులో సీతయ్య అని పిలవాలా, పాఠశాలలో పంతులయ్య అని పిలవాలా? ఏ పేరుతో పిలవాలయ్యా నిన్ను అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా ఏదో వెళ్ళాంలే, ఏదో రిబ్బన్ కట్ చేశాంలే, ఏదో చప్పట్లు కొట్టించుకున్నాంలే అనే రోజులు పోయాయి. అక్కడ ఏం జరిగినా సరే అక్కడికి వెళ్ళడం, ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయటం, సాయాన్ని అందించడం, నిస్వార్థంగా సొంత నిధులతో, అండర్లైన్ చేసుకోండి, సొంత నిధులతో ఎవరైనా చేశారా? ఈ మధ్య కాలంలో ఎవరైనా చేశారా అంటే నభూతో న భవిష్యత్తి అన్నట్టుగా ఆయన ప్రయాణం సాగుతోంది, ఆయన పాలన సాగుతోంది, ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాదు జరిపిస్తున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఉప్పాడకు సంబంధించి మత్స్యకారులు ఆందోళన చేశారు. ఏమని? ఇక్కడ సముద్ర తీరం కోతకు గురవుతుంది, మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మాట్లాడితే తప్ప, హామీ ఇస్తామంటే తప్ప మేము అయితే ఆందోళన విరమించము అనగానే ఈ మాట చెవిని పడిన వెంటనే ఉప్పాడ చేరుకొని అక్కడ ఏమడిగారు తెలుసా? 3 నెలల సమయం, 100 రోజుల సమయం ఇవ్వండి, మీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తా అన్నారు. అన్న విధంగానే పరిష్కారం అయితే చూపించారు. ఏ విధంగా? ఏదో అక్కడ రక్షణ కూడా కట్టించేస్తున్నాము, ఆ చర్యలు తీసుకుంటున్నాము, ఈ చర్యలు తీసుకుంటున్నాము అనేది కాకుండా పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి మత్స్యకారులు ఏ విధంగా తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలి అన్న ఉద్దేశంతో ఇటు కేరళ అటు తమిళనాడులో అవలంబిస్తున్న నూతన సాంకేతిక పద్ధతుల మీద ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళను పంపించారు. అక్కడ ట్రైనింగ్ తీసుకొని కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈయన కదా మేము ఇన్ని సంవత్సరాల్లో కోరుకున్నది, ఇటువంటి నాయకుడి కదా అంటున్నారు. పోనీ అంతటితో ఆపేశారా? అంతటితో ఆపలా. ఆ మధ్య ఏం చేశారు? చిత్తూరు వెళ్ళారు. ఏం చేశారు? ఎర్రచందనం స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. మీరు వస్తారా, దారిలోకి రండి, లేదా మీ దారిలోకి నేనే వస్తామని. మరి ఇక్కడ ఆయన సీతయ్యానికి పిలపోతే ఏమని పిలవాలయ్యా? ఒకసారి మీరే చెప్పండి అయ్యా. నెక్స్ట్, ఇంతటితో ఆపారా? ఇంకొకటి ఉంది. అదేమిటి అంటే రాజోలులో రైతులు ఏం చేశారు? అయ్యో మా బాధ పట్టించుకునేవాడు లేరా? ఈ కొబ్బరి చెట్లు, ఈ కోనసీమక పచ్చదనం తెచ్చి ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ విధంగా చనిపోతుంటే మా గోడు పట్టించుకునేవాడు లేరా అంటే డిప్యూటీ సీఎం అక్కడ కూడా వెళ్ళి, ఒక రాజయ్య, ఒక పెద్దనలా, ప్లీజ్ దయచేసి మీ పెద్ద కొడుకు అలా ఆ విధంగా, పెద్ద కొడుకు మీన్స్ కోనసీమకు చెందిన ప్రతి ఇంట్లో కూడా ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంటుంది, దాన్ని పెద్ద కొడుకులా భావిస్తారు. మీరు ఆ పెద్ద కొడుకుకి అలా అనారోగ్యం వచ్చిందని, అతను ఆ చెట్లన్నీ చనిపోతున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఫీల్ అవ్వద్దు. నేను ఇంకో కొడుకుని మీకున్నాను, నన్ను గుర్తుపెట్టుకోండి, నాకు 45 రోజుల సమయం ఇవ్వండి, మీ సమస్యను పరిష్కరించి నేను చూపిస్తా. ఏదో వచ్చాను కదా, చప్పట్లు కొట్టించుకున్నాను కదా, వెళ్ళాను కదా అన్నట్టు కాకుండా మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాను అని చెప్పారు. ఈ శుభవార్త కూడా మనం తర్వాత వినబోతున్నాం. ఎందుకంటే దీని మీద కూడా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ నెల 5వ తారీఖు జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళారు. జస్ట్ అక్కడికి వెళ్ళామా, వచ్చామా, పిల్లలకి ఏదో చాక్లెట్లు ఇచ్చామా, లేకపోతే వాళ్ళతో మాట్లాడామా, ఉపాధ్యాయులను కలిసామా, జస్ట్ అదొక్కటే చేయలా. ఆ పాఠశాలల్లో ఏం కావాలి, ఏంటి, పిల్లలకు ఏం తక్కువైంది ఏంటి అని చూసి ఏం చేశారు తెలుసా? అక్కడ సమస్యను పిల్లల ద్వారానే అడిగి తెలుసుకున్నారు. ఆయన చూశారు, అలాగే పిల్లల ద్వారానే అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకొని ఏం చేశారు తెలుసా? 25 కంప్యూటర్లు, 500 పైగా పుస్తకాలు కూడా అందించారు. ఇంకో విషయం తెలుసా? ల్యాబ్ అంటే ఏమిటి? బేసిక్గా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, లోపలంతా బాగుండాలి, నీట్గా ఉండాలి కదా. ఆ ఉద్దేశంతో దానికి సొంత నిధులతో 25 లక్షలు కూడా ఖర్చు పెట్టారంట. ఎవరండి ఈ కాలంలో చేసేది? మరి ఆయన్ని పంతులయ్యా అనుకో ఏమంటారయ్యా మీరు చెప్పండి? అసలు ఈయన ఏ పేరుతో పిలవాలి? ఈ డిసెంబర్ నెలలో ఆయన యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఏం కోరుతారు అంటే డిసెంబర్ నెల అనేసరికి ఇయర్ ఎండింగ్ అంటారు. కాదు, ఆయన పనులకు మాత్రం డిసెంబరే ఆరంభం, నవశకానికి ఆరంభం అని అయితే చాలా మంది చెప్తున్నమాట. సో ఆయన ఏ పేరుతో పిలిస్తే బాగుంటది అనే దాని మీద అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.